నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సార్ పెద్దవాళ్ళు కొన్ని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సామెతల రూపంలో. ఆలి అరకటం, ఇల్లు ఇరకటం అని విన్నారా? అరకటం కాదు మరకటం. అదే ఆలి మరకటం. ఆలి మరకటం, ఇల్లు ఇరకటం. విన్నారా? అది ఆహ్, అంటే కొంచెం ఫెమినిస్ట్‌లకైతే కొంచెం కోపమొస్తుంది. బట్ దెన్ ఇల్లు ఇరుగ్గా ఉండాలి. ఆడది మాత్రం కొంచెం నార్మల్‌గా ఉండాలి అనే అర్థం వచ్చేటట్టనమాట. కానీ అందం అనేది డెఫినెట్‌గా చాలా మేజర్ రోల్‌ని ప్లే చేస్తుంది. బాహ్య అందం కావాలి. అంతఃసౌందర్యం కూడా ఖచ్చితంగా కావాలి. అలాగే ఇంకొంచెం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్ అని కూడా అంటూ ఉంటారు. మన మొహం బట్టే మన హృదయం కూడా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే పెళ్లి విషయానికొస్తే ఎవ్వరైనా అందమైన వాళ్ళు కావాలని కోరుకుంటారు. అందులో ఏమీ అధర్మబద్ధమైనటువంటి కోరిక ఏం కాదు గదా! అందం కావాలి అని అనుకుంటారు. అందమైన భార్య రావాలి అనంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? ఈ కోరిక అందమ తీరేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ రోజుల్లో కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అవును. ఆడపిల్లలు అందుబాటులో లేరు. ఎందుకంటే ఇది మనం చేసుకున్న పాపమే. ఆ! ఒకప్పుడు ఆడపిల్ల అనంగానే అబార్ట్ చేసేసి. హ్మ్. ఇదంతా చేసి ఆడపిల్ల అంటే వద్దని. ఇవాళ ఆడపిల్లలు కరువైపోయారు. ఏంటి 10 మంది మగపిల్లలకి 6 మాత్రమే ఆడపిల్లలున్నారు. మిగతా నలుగురిని ఎక్కడి నుంచి పూరిస్తారు? కనుక ఎవరికైనా సరే ఆడపిల్ల అంటే ఎవరింట్లో అయినా సరే ఆడపిల్ల పుడుతోందంటే శ్రీ మహాలక్ష్మిగా పుట్టిందని సంబరపడాలే తప్ప అమ్మో ఆడపిల్ల అయ్యో ఆడపిల్ల అనుకుంటే కష్టం. పైగా ఇప్పుడు రోజులు అలా లేవు కూడా. ఇప్పుడు అసలు అలా లేనే అలా లేదు. అవసరమే లేదు. ఆడపిల్ల పుడుతోందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. శ్రీ మహాలక్ష్మి వస్తోందని చక్కగా తెచ్చుకోండి, చక్కగా పెంచండి, విద్యాబుద్ధులు నేర్పించండి. వాళ్ళే రేపొద్దున నిజంగా కూడా చూస్తే కూడా పూర్వకాలం నుంచి కూడా మగపిల్లల కన్నా ఆడపిల్లలకే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. అంతే గదా! ఆడపిల్లలకే తల్లిదండ్రుల మీద కేర్ తీసుకునే ఆసక్తి స్వభావం ఉంటుంది, ఉంటుంది. స్వభావం ఉంటుంది. కనుక ఆడపిల్ల అనేది ఇవాళ రేపు మగపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే గతంలో చేసిన తప్పులు. మనం అందరం ఒకప్పుడు చేసిన 70లు 80లు 90లు 70వ దశకం 80వ దశకం 90వ దశకం ఈ 3 దశకాల్లో చేసిన పొరపాట్లు ఇవాళ ఆడపిల్లలు గ్రహపాటులుగా మారాయి. గ్రహపాటుగా మారి పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టంగా ఉంది. ఇంక మళ్ళీ అందమైన మళ్ళీ అందమైన అంటే కష్టమే. కష్టమే. పైగా ఆ, ఆడపిల్ల అందమైన అమ్మాయి కావాలని మగపిల్ల ఎలా భావిస్తారో భర్త కూడా అందంగా ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. 100% అనుకుంటారు. కావాలి కదా, వాళ్ళకు కూడా నచ్చిన వాళ్ళు కావాలి, నచ్చినట్టు ఉండాలి. ఏంటి వీడికేమో ఐశ్వర్యరాయ్ లాంటి పెళ్ళం కావాలి, వాడేమో బట్ట ఇష్టం వచ్చినట్టు బట్ట బుర్రతో ఉంటానంటే పొట్టతో ఉంటారంటే ఎట్లా సార్? కష్టం కదా. సో ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇవన్నీ ప్రాక్- నిజం. అన్ని నిజాలు ఇవి. ఇవాళ రేపు ఆడపిల్లల మనసులో ఉన్న మాటలు ఇవి. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఎగ్జాక్ట్లీ. ఏంటి మేమేమో ఐశ్వర్యలాగా ఉండాలి, మాకేమో బ్రహ్మానందం వస్తాడా అనే టైప్లో కరెక్ట్. ఉంటుంది కదా. కరెక్ట్. కనుక మనం కోరుకునేటప్పుడు కూడా మనం కూడా అలా ఉండాలని, మనం కూడా అంత ఉన్నతంగా ఆలోచించాలని, మనం కూడా అంత ఉన్నత భావాలతో ఉత్తమమైన భావాలతో భావజాలంతో ఉండాలని అనుకోవాలి. మనం కొంచెం మగపిల్లలు కూడా యాటిట్యూడ్ని పెంచుకునే అవసరం ఉంది. ఏంటి అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది, అబ్బాయి సర్వలక్షణ సంపన్నుడు, శ్రీరామచంద్రుడు లాంటి వాడు, గ్రహస్థితి రీత్యా కానీ పెళ్లి ఆలస్యం అవుతుంది, ఈ అబ్బాయి మంచి భార్యని సీతామ్మవారు లాంటి అమ్మాయిని కోరుకుంటున్నాడు అన్నప్పుడు మటుకు మనం రెమెడీస్ చెప్పచ్చు. ఏంటి అలాంటి వాళ్ళకి పనిచేస్తాయి. అంతేగాని ఆడవాళ్ళని చులకనగా చూసి స్త్రీ మాతృమూర్తి అనే భావన లేని వాళ్ళకి ఈ పరిహారాలు చేసినా పనిచేయవు. స్త్రీ మాతృమూర్తిగా గౌరవించి, మాతృమూర్తిగా భావించి మీరు ఆ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడే ఇవన్నీ ఫలిస్తాయి. దీనికి చక్కగా అమ్మవారి ప్రార్థనా శ్లోకం ఉంది, చండీ సప్తశతిలోంచి ఉంటుంది. ఏంటి సార్ అది? నమశ్చండికాయై పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం నమశ్చండికాయై.
ఈ ఆ. మంత్రం మరోసారి చెప్తా, అంటే మంత్ర సమానమైన శ్లోకం ఇది. ఉమ్, నమశ్చండికాయే అనే నామంతోనే సంపుటీకరణ చేయాలి. ఉమ్, నమశ్చండికాయై పత్నీం మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం నమశ్చండికాయై. ఉమ్, చండికాయే, చండి అమ్మవారు అంటే ఎవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ముగురమ్మల స్వరూపం. కాబట్టి మీకు వచ్చే భార్య కూడా ముగురమ్మల స్వరూపంగా ఆవిడ మీకు అన్ని రకాలుగా అనుకూలమైన భార్యగా లభిస్తుంది. ఇప్పుడు మీకు ఆ యోగ్యత ఉన్నప్పుడు మీరు ఆ యోగ్యతను ముందు సంపాదించుకోవాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్లన్నీ మీరు పాస్ అవ్వాలి. పాస్ అయ్యి అమ్మవారిని ఈ శ్లోకంతో మీరు జపం చేసుకుంటే ప్రతిరోజు చక్కగా కనీసం ఒక 25 సార్లకు తగ్గకుండా ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైన నివేదనతోనూ కుంకుమార్చనతోనూ ఈ మంత్రంతోనూ మీరు ప్రార్థించడం వల్ల తప్పకుండా మీ మనసులో ఉన్న అందమైన భార్య, అంటే అందం బాహ్యంగా అందంగా ఉండే అమ్మాయి మాత్రమే కాదు, కాదు ఎగ్జాక్ట్. ఆ అమ్మాయి మిమ్మల్ని భర్తగా శ్రీరామచంద్రుడిగా, మీరు శ్రీరామచంద్రుడైనా శ్రీరామచంద్రుడిగా ఆమె గుర్తించాలి, శ్రీరామచంద్రుడిగా ఆమె భావించాలి, మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మీ తల్లిదండ్రుల భావాల్ని గౌరవించాలి, మీ వంశానికి వంశోద్ధారకులనిచ్చే మాతృమూర్తిగా ఆమె మెలగాలి. ఆ కుటుంబంలో 10 కాలాలు కాపురం చేసి వాళ్ళు ముందుకెళ్ళాలి. అంటే అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కూడా అదే. పత్నీం మనోరమాం దేహి, అమ్మా నాకు అందమైన భార్యను ప్రసాదించు. మనోవృత్తానుసారిణీం, మనోవృత్తానుసారిణి, నా మనసును ఎరిగి నాకేం కావాలో, ధర్మబద్ధమైన కోరికలు ఏం కావాలంటే మళ్ళీ గొంతెమ్మ కోరికలు కాదు, మనోవృత్తాన్ని నా మనసు ఎరిగి తాను నడుచుకొని తాను సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టే అమ్మాయి కావాలి. తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం, ఇలాంటి గుణగణాలున్న ఇలాంటి సౌందర్య రాశి ఎక్కడి నుంచి రావాలి నాకంటే, అమ్మ నీ కుటుంబం నుంచి రావాలి, నీ అంశతో కూడుకున్నదై నాకు రావాలి, ఆమె నీ వారసురాలుగా నా ఇంటికి రావాలి అని అమ్మవారిని ప్రార్థించినట్టయితే, మీ ప్రార్థనలో నిజాయితీ ఉంటే, మీ ప్రవర్తనలో నిజాయితీ ఉంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటి స్త్రీమూర్తి, అలాంటి మాతృమూర్తి మీ ఇంటికి కోడలుగా వచ్చి మీ ఇంటి వంశోద్ధరణకి, మీ మీ గోత్రాభివృద్ధికి పాటుపడి మీ ఇంట్లో 10 కాలాలు కాపురం చేస్తుంది. మరి ఒకవేళ అమ్మాయికి అందమైన భర్త రావాలి అని అంటే దానికి మనం సపరేట్ గా చెప్పుకుందాం, ఇంకోసారి చెప్పుకుందాం. రైట్. తర్వాత ఈ పరిహారం చేస్తూ ఒక్క నిమిషం సార్, దానికన్నా ముందు నెక్స్ట్ చెప్పడం కంటే ముందు మా పిల్లలు మగవాళ్ళు అసలు దేవుణ్ణి నమ్మట్లేదు, ఇంక ఈ స్తోత్రాలు ఏం చదువుతారండి అని ఖచ్చితంగా తల్లులు అడుగుతారు. దీనికి ఏంటి సార్ సమాధానం? నమ్మరు అనే వాళ్ళకి మనం ఏం చెప్తాం, కాకపోతే భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా తల్లిదండ్రుల్ని భగవంతుడిగా భావించాడు అనుకోండి, వాడికి ఆ మార్కులు పడతాయిగా. భగవంతుని తల్లిదండ్రులని భగవంతుడిగా, తల్లిని దేవతగా, తండ్రిని భగవంతుడిగా, పార్వతీ పరమేశ్వరులుగా భావించే అబ్బాయి ఉన్నాడు. నేను ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేది సామెతలాగా ఇలాంటి మనస్తత్వంతో భగవంతుడు అంటే ఎక్కడో లేడు, పని చేయడమే భగవంతుడు, సేవ చేయడమే భగవంతుడు అనే తత్వం ఉందనుకోండి, అలాంటి వాడు కూడా మార్కులు వేయచ్చు. అలాంటి వాళ్ళు ఇలాంటి అమ్మవారి ప్రార్థన చేయలేము, మా వల్ల కాదు అనుకుంటే కనుక దానిమ్మ వృక్షాన్ని, బహుబీజ ఫలం అంటారు దానిమ్మ వృక్షాన్ని, ఆ బహుబీజ ఫలం వృక్షాన్ని నాటడం ద్వారా, దాన్ని పెంచి పోషించడం ద్వారా ఇలాంటి అందమైన భార్య, సౌందర్యవతైన భార్య, సౌశీల్యమైన సుశీలగా ఉన్న భార్య మీ ఇంటికి కోడలుగా లభిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. డెఫినెట్ గా ఇది అంటే హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా పెళ్ళిళ్ళే అవనటువంటి పరిస్థితి, మళ్ళీ ఇట్లా కోరికలతో ఉన్నారంటే కోరిక మరి ఉంటుంది కదా. సో ఖచ్చితంగా నామం చేసుకుంటూ ఈ దానిమ్మ మొక్కని పెంచుతూ సంరక్షణ కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఇంట్లో వాళ్ళైనా వేయచ్చు సార్ వాళ్ళ పేరు మీద? వేయచ్చు.
అలా కూడా చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పేసారు. కొత్త విషయం సార్ ఇది మాట్లాడటం ఛానెల్‌లో. రైట్ సార్. అయితే అమ్మాయిల గురించి కూడా చెప్దాం మరి. అందమైన భర్తలు సుగుణాభిరాముల్లాంటి భర్త రావాలి అంటే ఏం చేయాలో మరొక ఎపిసోడ్. ఇవాళ అమ్మాయిలు అలా కావాలని అనుకోవట్లేదు, వస్తారని ధీమాతో ఉన్నారు. కానీ రామచంద్రమూర్తి రావటం అంటే ఆషామాషి విషయమా? అది భగవత్ కృప ఉంటే తప్ప జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అట్లాంటి భర్తలు ప్రతి ఒక్క స్త్రీకి రావాలంటే ఈవిడ సీతమ్మ అయితే తప్పకుండా రామచంద్రమూర్తి వస్తాడు, గ్యారంటీగా వస్తాడు. వెతుక్కుంటూ చదువుకున్న ఉన్నత విద్య అనుకోండి, వీళ్ళు ఉద్యోగాలు చేసి బాగా చేతిలో డబ్బులు ఆర్థిక స్వతంత్రం ఉండబట్టి కాస్త మాకేంట్లే అనే ధీమా ఎక్కువగా పెరిగిపోతుంది పిల్లల్లో. అలా లేకుండా తను ఎంత ఎదిగినా ఒదిగుండే సీతామ్మవారి మనస్తత్వంతో ఉన్న స్త్రీకి తప్పకుండా రామచంద్రమూర్తి లాంటి భర్త దొరికి తీరుతాడు. అద్భుతం. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.